నమస్తే. వెల్కమ్ టు ఏవీ ఫుడీస్. ఈరోజు వీడియోలో చేపల పులుసుని రుచిగా రావాలి అంటే ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. పర్ఫెక్ట్ తెలంగాణ ట్రెడిషనల్ మెథడ్ అండి. ఏ చేపతో అయినా సరే ఈ ప్రాసెస్‌తో గనక చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేపల పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక 2 టీ స్పూన్స్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ ధనియాలు, ఇంచు చెక్క, 7, 8 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ షాజీరా, 4, 5 యాలకులు, 5, 6 మిరియాలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్‌గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఆనియన్స్‌ని కంప్లీట్‌గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోండి. అలాగే అందులోనే 7, 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మూత పెట్టి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొద్దిగా చింతపండుని తీసుకొని మంచిగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోండి. మీకు చింతపండు నానబెట్టుకునే టైం లేనప్పుడు హాట్ వాటర్‌ని పోసి నానబెట్టండి. త్వరగా నానిపోతుంది. తర్వాత ఇలా రసం తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఫిష్ కర్రీని చేసుకోవడానికి ఇలాంటి వెడల్పుగా ఉన్న బౌల్‌ని తీసుకోండి. ఇలాంటి బౌల్ అయితేనే మీకు చేప ముక్కలు కలుపుకోవడానికి ఈజీ అవుతుంది. బౌల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో 2, 3 మినిట్స్ ఫ్రై చేయండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని వేసుకోండి. నెక్స్ట్ ఇలా చక్కగా అంతా బాగా కలుపుకోండి. 2, 3 మినిట్స్ ఫ్రై చేయండి. తర్వాత చింతపండు రసంని వేసుకోండి. మరొకసారి అంతా ఇలా కలుపుకొని ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు పులుసుని చెక్ చేసుకుంటూ వాటర్‌ని యాడ్ చేసుకోండి. మరొకసారి ఇలా కలుపుకోండి. ఇలా మంచిగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు ఈ చింతపండు రసంని మరగనివ్వండి. తర్వాత చేప ముక్కల్ని వేసుకోండి. చేప ముక్కల్ని కొద్దిగా సాల్ట్, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోండి. అప్పుడు నీచు వాసన రాకుండా పులుసు చాలా టేస్టీగా వస్తుంది. ఇలా నెమ్మదిగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించండి. మరొకసారి ఇలా కలుపుకోండి. ఎలా పడితే అలా కలపకూడదు. ఫిష్ ముక్కలు విరిగిపోతాయి. అందుకే చూసుకుంటూ కలుపుకోండి. తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించండి. చూసారు కదా! చేపల పులుసు ఎంత చక్కగా ఉడికిందో. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.